ఇదేమని ఇల్లా? ఒరేయ్ ఏంట్రా? ఒరేయ్ ఎందుకురా నన్ను కొడుతున్నావ్? ఒరేయ్ ఆగరా! ఒరేయ్ ఒరేయ్ రేయ్ ఎవర్రా మీరు? ఎందుకు ఆవిడ కొడుతున్నారు? ఎందుకు నన్ను కొట్టారు? నిన్ను ఇలా అడిగి చెప్పు, వాడిని ఎలా ఇక్కడికి రప్పెట్టాలో నాకు తెలుసు. ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి! అయ్యో కాపాడండి, కాపాడండి, కాపాడండి! కదురు అమ్మాయి లేచిపోయిన తర్వాత అసలు బయట తలచూపించలేకపోతున్నా. ప్రతి చోట వీళ్ళ మనుషులు ఉన్నారబ్బా. ఇలా జొర్రా వీడు అన్నాడు. ఏంటన్నా పాండ్యనా కొత్త కొత్త ఆటలన్నీ ఆడేసుకుంటున్నారు. కొత్త సెక్షన్ తమ్ముడు, కొత్త సెక్షన్. ఏంటి పాండ్యన్న చిన్నపిల్లల ఆటలంతా ఆడేసుకుంటున్నావు? ఏంటి తమ్ముడు అట్టానేసావు? జాన్సన్ తెలుసు కదా, జాన్సన్ నాతోటోడే. జాన్సన్ మీద ర్యాండీ చెయ్యేశాడు. ర్యాండీ చెయ్యి ఎరగొట్టడానికే అన్నయ్య ఈ సెక్షన్ తీసుకుంటున్నాడు. దానికి టైర్ అంతా సరిపోదన్నా. పెద్ద పెద్ద లారీ టైర్లు ఉపయోగిస్తేనే చాలా బలంగా అవుతారన్నా. ఒళ్ళు లావుగా ఉంటే మాత్రం సరిపోదు తమ్ముడు. బ్రూస్లీని చూసావు కదా, ఆయన దెబ్బ గురించి తెలుసా? అలా ఉంటుంది అన్నయ్య ఇచ్చే పంచ్. అది సరే కాని తమ్ముడు, మిమ్మల్ని ఊరంతా జల్లెడు పట్టి వెతుకుతున్నారు. వాళ్ళ చేతికి గాని చిక్కారంటే మిమ్మల్ని ఊతికి ఆరేసేస్తారు. ఏంటి ఒక్క ప్యాకెట్ మిరపకాయ పొడితో ఊరిని మొత్తం తరినాడు మా నాన్న. నా మీద చేస్తారా? వాళ్ళని చూసుకుంటానా? కర్రీ బిడ్డ, నీ కారానికి పని పడింది. అటు చూడు. అన్నా నాకు క్షమించండి అన్నా. రే దిగండ్రా, రండ్రా రండ్రా రండ్రా. అయ్యో వచ్చేసరే ఈరోజు చచ్చాన్రా నేను. ఎక్కడ్రా వాడు? ఎక్కడ్రా కర్రోడు? మీరంతా ఒకే గ్యాంగ్ కదా. వీడు ఏం చేస్తున్నాడు? చెప్పమంటే ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? చెప్పరా చెప్పరా. చెప్పమంటే వెళ్తుంది చూడు, వెళ్తుంది చూడు, వెళ్తుంది చూడు, వెళ్తుంది చూడు. అయ్యో నేను కాదన్నా, నేను కాదన్నా. అయ్యో ఎత్తండ్రా రేయ్. తప్పించుకున్నావు. రేరా ఇరుక్కున్నాడు కర్రీ బిడ్డ. కూర్చోరా. రేయ్ నేను చచ్చినా కూడా దయ్యంగా తెచ్చుకుంటానురా. చచ్చావురా రేయ్. చంపేస్తాను. అబ్బా దేవుడా, బాగా ఒళ్ళు నొప్పులుగా ఉందమ్మా. వీడొకడు. ఏమా భోంచేశారా? సరే నేను ఆ గుళ్ళో వాళ్ళతో మాట్లాడేశాను. మీకు రేపే పెళ్లి, సరేనా? ఏమంటారు? మీరు దేని గురించి బాధపడకండి. ఏమ్మా? చాలా సంతోషం. సరే నేను వెళ్ళి పట్టు చీర తాళి తీసుకొస్తాను. అమ్మా ఒకసారి ఫోన్ ఇస్తారా? అమ్మతో మాట్లాడతాను. తీసుకో బాబు. అమ్మతో మాట్లాడతావా? తీసుకో. హలో హలో ఎవరు? మావయ్య, నేను కదిర్ని. రేయ్ ఎక్కడ్రా ఉన్నావు? రేయ్ ఆ మహేష్ మీ అమ్మని మిగతా ఫ్రెండ్స్ ని కొట్టి తీసుకెళ్లిపోయాడు రా. ఏమంటున్నావు మావయ్య? అవునరా, నువ్వెలా ఉన్నావురా? నాకేం కాలేదు మావయ్య. అక్కడ అమ్మ ఎలా ఉంది? రేయ్ తెలీదురా, ముందు నువ్వు రారా. నేను వస్తాను మావయ్య. వెంటనే బయలుదేరా. నేను వెంటనే వస్తాను మావయ్య. జాగ్రత్తగా రారా. అలాగే మావయ్య. ఏమైందిరా? ఏమైంది బాబు? ఏం జరిగింది చెప్పు. ఏమైంది చెప్పు. అమ్మని ఫ్రెండ్స్ ని నీ బాబాయ్ కట్టేసి కొడుతున్నారట. ఊరి దుర్మార్గులారా. అమ్మా మేం బయలుదేరతామమ్మా. మమ్మల్ని దయచేసి అపార్థం చేసుకోకండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. అమ్మా మీరు చేసిన మేలని మర్చిపోము. ఇలా జరుగుతుంది అనుకోలేదమ్మా. మిమ్మల్ని నా కన్న బిడ్డల్లా అనుకున్నాను.
హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి? నాకెందుకు ఇప్పుడు చాలా భయం వేస్తుంది బాబు. అమ్మా, మా ఇద్దరి కోసం అక్కడ 10 మంది చచ్చిపోవాలా? మేము వెళ్ళక తప్పదు. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. తప్పకుండా సరే. నేను వచ్చి చూస్తానమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా. వెళ్ళండి. వదిలేస్తాము. ఎక్కడ చెప్పురా నా కొడక, చెప్పురా అంటుంటే. మర్యాదగా చెప్పురా, ఎక్కడ వాడు? ఎక్కడున్నాడో చెప్పు. చెప్పురా అంటుంటే. చంపేస్తారా? చెప్పు, చెప్పరా. చెప్తావా చెప్పవా? చెప్పరా నా కొడక, లేకపోతే నీ చావు నా చేతుల్లో. ఎక్కడున్నా? చెప్పరా అంటుంటే. చెప్పు. ఏంట్రా, చావాలని నిర్ణయించుకున్నావా? అవును మహా. రారా. నేను రాను. నువ్వు వెళ్ళు, నా గురించి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? ఏయ్, వెళ్ళవే మీ ఇంటికి. ఇదంతా నీ వల్లే జరిగింది. సారీ మా. మహా, మహా, సారీ మహా, సారీ మహా. మహా, వెళ్ళిపోవే, నా మాట వినవే. మహా, వెళ్ళిపోవే. నిన్ను వదిలి వెళ్ళలేంట్రా. అయ్యో.